అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప ప్రతి ఉదయంన నూతనముగా ఉంటుంది. ఆయన ఒక కనికరాలు, హిస్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. ఆయన యొక్క కనికరము ప్రతి ఒక్క ఉదయము నూతనముగా మన పట్ల ఉంటుంది. సో ఈ యొక్క పాత సంవత్సరం మనం గతించిపోయినా కానీ ఈ నూతన సంవత్సరంలో ఆయన ఒక నూతన కార్యం మన జీవితంలో చేయాలని ఆశపడుచున్నాడు. ఎప్పుడు అంటే నీ హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు, ఇదిగో దేవా నా జీవితం నీకు సమర్పిస్తున్నాను, ఇదిగో నేను నా జీవితం పట్ల మీరు ఏమైతే తన ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక నెరవేర్చు ప్రభా అనేసి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆ ఒక ప్రణాళిక నెరవేర్చి నేను ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరం అంతా కూడా నీకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.